తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక రాజకుటుంబం లాగా చేతిలో మీరు ఏం కోరుకుంటే అది చేతిలోకి వచ్చేసే అంత పెద్ద కుటుంబం. అయితే పేదవాడి గొంతుకుని వినిపించే క్యారెక్టర్లే చేశారు మీరు. ఎదగని వాడు చూస్తాడు కులం, ఎదిగిన వాడు చూస్తాడు గుణం అని చెప్పి రాశారు. ఎవరైతే కథలు కానీ ఆ క్యారెక్టర్స్ కానీ రాసి డైలాగ్ రాస్తాడో అతను ఫస్ట్ హీరో. ఒకానొక టైంలో చిరంజీవి గారి కంటే మీకు హిట్లు ఎక్కువ ఉన్నాయి. ఏ రోజైనా నేను అలా కెరీర్ ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది అని సినిమా ఇండస్ట్రీకి నేను చేసింది కరెక్ట్ కాదు, చిరంజీవి చేసింది కరెక్ట్. సార్ ఒప్పుకోవాలి. ఎదిగేటప్పుడు ఏ వేషం వచ్చినా చెయ్యాలి. మంచి పొజిషన్లో ఉన్నప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యి. అవును, ఎర్లీ 90sలో నన్ను వెళ్ళొద్దన్నారు కొంతమంది. పార్టీ జంజాల పార్టీ అది. ఓపెన్గా చెప్తున్నా. సెన్సార్ బోర్డులో కూడా లంచం నడుపుతారు. అసలు లంచాలు లేకపోతే సెన్సార్ బోర్డే లేదు. అవునా? సినిమా రిలీజ్కి వచ్చేటప్పటికి మంగళసూత్రం కూడా మిగలదు వాడి. చెన్నకేశవరెడ్డి షూట్లో బాలకృష్ణ గారితో మీకున్న ఏదైనా మూమెంట్స్? ఫాదర్ లేక బాలశంకర్ ఏం ఉండదు. అది కోపం వస్తుంది ఒక్కోసారి. డ్యామ్ డూమ్ అని తిడతాడు. బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అదే టికెట్ని మీరు కృష్ణరాజు గారికి ఇచ్చేశారు కదా. ప్రభాస్ ఫాదర్ని ఈ సందర్భంగా మెచ్చుకోవాలి. కొన్నిసార్లు ఫోన్ చేసాడు ఏంటని చూసి టైం చూసి కొట్టా. శివకృష్ణ నువ్వంటే ఏంటో ఇప్పుడు తెలిసింది, మా కుటుంబం నీకు రుణపడిపోయి ఉంది. సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టి ఎలక్షన్లకు వెళ్లే ముందు ఇండస్ట్రీ నుంచి ఒకే ఒక వ్యక్తిని, శివకృష్ణని మాత్రమే పిలిచి మేడ్చలు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేయమన్నారు. రండి బ్రదర్ రండి, మీ గురించి విన్నాం అన్నాడు. గుండె అందరూ నన్ను ఉంచున్నారు. ఆ బ్రదర్ మీకు సీట్ ఇస్తున్నాం, మీలాంటి యంగ్ ఫెలోస్ డైనమిక్ మాకు కావాలని. కాళ్ళకి దండం దండం. సరే ఇప్పటికే నేను మీ వల్ల చెడిపోయాను అంటున్నారు సార్, ఇంకా ఎందుకు సార్ అన్నాను. కోపం వచ్చేసి అది తీసుకుని వెళ్ళిపో. వెళ్తాను సార్, కానీ ఒక్కడ మాత్రం జరుగుతుంది సార్, గేటు బయట. హిందూ మతం అనేదే లేదు, అది సనాతన ధర్మం అని చెప్పారు. చాలా మందికి రెండింటి మధ్య తేడా తెలియదు. ఆ రోజుల్లో అసలు హిందూ మతం అనేది లేదు. అప్పుడే శ్రీకృష్ణుడు చెప్పాడు రాబోయే కాలంలో ఈ భరతఖండంలో. నిన్నే ఎవడో పిచ్చిగా మాట్లాడాడు. ఎవరో కాదు, ఈ తోటి నట్టుడే కదా రామలక్ష్మణుల గురించి. వాళ్ళు నార్త్ నుంచి సౌత్ వచ్చిన వలస కూలీలు అని చెప్పి. ఈ దేశంలో బతుకుతూ ఇక్కడ నీళ్లు తాగుతూ ఇక్కడ సంపాదిస్తూ ఇక్కడ దేవుడిని తిట్టడం ఏంటి? నాకు 20 మంది ఫోన్ చేశారు, అన్న నువ్వు ఇదే వ్యక్తికి నువ్వు ఒకసారి శిక్ష వేసావు, నాకు మా అందరికీ తెలుసు. మీరేనా అది బ్యాన్ వెనకాల ఉంది? మీరేనా? వదిలిపెట్టినాడు. అసలు హిందూ అనకూడదు, కానీ మనకి పౌరుషాలు లేవు అంతే. దట్స్ ద మెయిన్ డ్రాబ్యాక్. తిరగబడదు. పౌరుషం ఉండాలి మనిషి అన్నోడికి, చీమునత్వం ఉండాలి. మనల్ని ఎవడో తిడుతుంటే నా నోరు మూసుకుని మనకెందుకు వెళ్ళిపోతున్నావు అంటే. హాయ్, వెల్కమ్ టు మై షో. తెలుగు సినిమా పరిశ్రమని ముందడుగు వేపించిన ఎంతోమంది స్టార్స్ ఇండస్ట్రీలో ఈ రోజుకి మనకి వాళ్ళంతా కూడా ఒక సాక్ష్యంగా నిలబడి ఉన్నారు. అయితే అలాంటి వారిలో నటులు, సీనియర్ నటులు శివకృష్ణ గారికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 48 ఏళ్ల సినీ కెరీర్లో ఆయన 150కి పైగా సినిమాల్లో నటించి, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో శాఖలకి ఆయన ఒక ఆద్యుడని చెప్పుకోవచ్చు. వాటికి నడత నేర్పి ఈరోజు ఇండస్ట్రీలో చాలా విభాగాలని ఆయన సెటిల్ చేసిన వ్యక్తి. వీటన్నిటికి తోడు ఆయన ఇప్పుడు సనాతన ధర్మాన్ని తన భుజాన వేసుకొని తనకు వీలైనంతలో ప్రచారం చేస్తూ ముందడుగు వేస్తున్నారు. సో ఒక్క మనిషిలో ఇన్ని లేయర్లు ఉన్నాయి కాబట్టి ఈ ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. అయితే ఎంపీ విషయంలో అది జరిగింది, బట్ ఇంకో విషయం కూడా ఉంది. సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టి ఎలక్షన్లకు వెళ్లే ముందు ఇండస్ట్రీ నుంచి పిలిచి ఒకే ఒక వ్యక్తిని, శివకృష్ణని మాత్రమే పిలిచి మేడ్చలు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేయమన్నారు. మీరు ఇవన్నీ చెప్పకూడదు, ఏంటంటే సెల్ఫ్ డబ్బా కొట్టినట్టు ఉంటాయి. బట్ నేనే చెప్తున్నాను కదా, ఇది రిటర్న్ కదా హిస్టరీలో. అంటే 83లో మరో మలుపు ఈ చరిత్ర సరే ఇది కథ ముగింపు అయిన తర్వాత, ముందడిగా అయిన తర్వాత నాకు బాపాయ్ గారు డైరెక్టర్, దేవి వరప్రసాద్ ప్రొడ్యూసర్, నా దేశం. వాళ్ళు లావారీస్ అని హిందీ సినిమాది, దాన్ని రీమేక్ చేస్తున్నారు. పరశురావు లేదాక రైటర్స్, మా గురువు లేదాక రైటర్స్. ఏం చేశారంటే దాంట్లో సురేష్ ఓబెరాయ్ చేశాడు ఆ వేషం.
ఒక ఫెరోషియస్ కావాలి యంగ్. ఆడ కొద్దిగా వయసే యంగ్ కావాలి. ఎవరు అంటే లేరు. ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఉమ్, ఆ యంగ్ హీరో ఇమేజ్ ఉండి ఆ రెబల్ క్యారెక్టర్ అప్పుడు మాదాల రంగారావు ఇంచుమించుగా రిటైర్మెంట్. సార్. ఇక నేను తప్ప ఎవరు లేరు. ఉమ్, ఎలా అడగాలి? ఎలా చేయాలి? దేవి వరప్రసాద్ ఏమో అడగలేము అతను. ఉమ్, ఎందుకంటే ఆయనకి రెబల్ ముందు ఆయనే కదా, సార్. మేమంతా తర్వాత వచ్చాం. అవునవును. అది ఏం జరిగిందో అది కూడా తెలియదు నాకు. ఎలాగా పరిశుభ్రాలు తల పట్టుకున్నాడు ఆయన దేవి వరప్రసాద్. టైం లేదు. ఉమ్, 15 రోజులు ఇచ్చాడు ఎన్టీ రామారావు. ఉమ్, టైం దగ్గర పడిపోతుంది. టైం రామారావు కాల్ షీట్లు పాటు చేసుకోలేరు కదా, ఆయన సార్. ఆఖరి సినిమా. ఇక లాస్ట్లో ఏంటంటే పరిశుభ్రాలు చిన్న హింట్ ఇచ్చారు, మా ఊడిని అడగండి అన్నాను. ఏమో నేను అడగను. అప్పటికే 3 హీరోగా హిట్లు కొట్టి అవును. 4 హిట్లు కొట్టాడు హీరోగా, ఎలాగ అడుగుతానయ్యా గోపాలకృష్ణ అన్నాడు. వాళ్ళు నా వీక్నెస్ చెప్పేశారు అతనికి. ఉమ్, పిచ్చోడాడు, రామారావు అంటే పడి చచ్చిపోతాడు, బోల్డ్ అంత ఫ్యాక్టరీలు ఉన్నాయి, అన్నీ వదిలిపెట్టేసి రామారావు సినిమాలు చూసి యాక్టర్ అవుదామని చెప్పి ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. ఆ మొదటి సినిమా నుంచి మేము ప్రయాణం చేస్తున్నాం. అతని మెంటాలిటీ మాకు తెలుసు. ఉమ్, అతను రామారావు అంటే ఎగిరి పడతాడు, 100% ఒప్పుకుంటాడు, కానీ మేము చెప్పినట్టు చెప్పొద్దు అన్నారు. ఉమ్, ఉమ్, దేవి వరప్రసాద్ అడిగాడు. ఆ, మనకి లైఫ్లో అదొకటే బ్యాలెన్స్ కదా. ఉమ్, సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆ గురువు గారితో నటించకపోతే ఇంక లైఫ్ వేస్ట్ అయిపోతుంది. చేస్తానన్నాను. అంటే ఆడికి పిచ్చెక్కిపోయింది దేవి వరప్రసాద్. ఉమ్, బాబు ఎంత కావాలి? 1,00,000 ఎంత కావాలి? ఎంత ఇమ్మంటావు అన్నాడు. డబ్బు తర్వాత చూద్దాం అంటే మీరు షూటింగ్కి వెళ్ళిపోండి అన్నాడు. ఉమ్. అసలు రెండోది మళ్ళీ ఫంక్ అయిపోయాడు ఆయన. డబ్బు ₹1,00,000 ఏం మాటలా, ఏది సార్ ₹1,00,000 ఆ రోజుల్లో? తర్వాత చూద్దామండి. సరే ఎంతో కొంత ఇద్దరు కానీ తర్వాత చూద్దాం అన్న. ఉమ్, అదే 1,00,000 అనుకుంటాను, 75,000 1,05,000 చెప్పాడు. చాలా పెద్ద ఆఫర్ ఆ, చేశాడు. అయిపోయిన తర్వాత హైదరాబాద్లో నీకు స్టార్ హోటల్లో పెడతాను బాబు, ఎవరికి ఇవ్వను, నీకు నీ హీరోయిన్కి ఇస్తాను అన్నాడు. ఉమ్, నాకు వద్దంటే నా ఇల్లు ఉంది, నాకు కారు పెడతాను, నాకు 4 కార్లు ఉన్నాయి, నేను నాకు నా ఇల్లు, ఆ ఉన్న 4 రోజులు మా అమ్మ నాన్న దగ్గర మా బంధువు ఉంటాను సార్ అంటే, కారు తీసుకో, డబ్బులు తీసుకో, హోటల్ వద్దాను, సరే నీ ఇష్టం అన్నాడు. ఆ సినిమా చేసేటప్పుడు తను ఎన్టీఆర్ తోటి చండశాసనుడు ఏదో సినిమా సంథింగ్ ఏదో షూటింగ్ జరుగుతుంది అయింది, ఏదో ఏదో మేకప్లో ఉన్నాడు. ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోస్కి తీసుకెళ్ళారు పరిచయం చేయడం కోసం, సార్. రేపు షూటింగ్ అనగా. వెళ్ళేటప్పటికి నా గురువుని, నా దైవాన్ని అలా చూశాను. కళ్ళం నీళ్ళు వచ్చినాయి లైఫ్లో. ఇంకా ఫ్యాన్ బాయ్ మూమెంట్. తట్టుకోలేక రామారావుని నా చిన్నప్పుడు మా అల్వాల్లో సత్య టాకీస్ అని ఉంది, ఓపెనింగ్ వచ్చాడు. నేను పిల్లవాడినప్పుడు అప్పుడు చూశాను. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇప్పుడేమో అప్పుడు పెద్ద అయిన చూశాను. అప్పుడు గుంపులో ఒక గుంపులో పోయింది అప్పుడు. అప్పుడు చూసిన తర్వాత గురువు గారిని చూసి నోటి మాట రాలేదు నాకు. దండం పెట్టాను. ఆయన ఎలా ఊగుతూ, రండి బ్రదర్ రండి, మీ గురించి విన్నాం అన్నాడు. గుండె ఆగిపోయింది. నా గురించి వింటూ ఏమైనా చెడున్నాడా మంచి ఉన్నాడా, లేని పొంది తలకాయ నొప్పి అనుకున్నాను. ఏదో ఆ రోజున అయిపోయింది. సెకండ్ ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది కదా మాదాపూర్, అది యాక్చువల్గా పొలాలు ఇవన్నీ పొలాలు. ఆ పొలం ఏదంతా అక్కడ షూటింగ్. ఆయన షూటింగ్ వచ్చాడు. మాదాపూర్ అనే ఒక గ్రామం. మాదాపూర్ అనే గ్రామం వస్తే అందరూ వెళ్ళి కాలు మీద పడిపో, చలపతిరావు కాలు మీద పడు. చలపతిరావు, గిరిబాబు అప్పుడే పరిచయం నాకు. ఎవరు పరిచయం లేదు. ఫస్ట్ టైం నేను పరిచయం అప్పటికి చలపతిరావు పరిచయం, గిరిబాబు కూడా అప్పుడు ముందడుగు పరిచయం అనుకుంటా. అదంటే నేను అలా పడినాను. ఆయన వచ్చిన వెంటనే ఆయన చెయ్యి తీసుకుని ఇక్కడ ముద్దు పెట్టా. ఆయన జీవితంలో ఎవడో ఇంతవరకు అలా ముద్దు పెట్టినోడు లేడు. ఆయన థ్రిల్ లేడు రామారావు. వీడియోతో చాలా గమ్మత్తుగా ఉన్నాడు ఈ కుర్రాడు అని చెప్పేసి. కొంచెం కొత్తగా అది బాద్షా ట్రీట్మెంట్ కదా. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ డే సీను. అసలు ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక రోజు టైం పడుతుంది ఆ క్యారెక్టర్లోకి వెళ్ళటానికి. ఆ కోపిష్ట డైలాగ్ ఎలా చెప్పాలి, ప్రశాంతంగా, ఇవన్నీ క్యారెక్టరైజేషన్ ఉంటుంది కదా. క్యారెక్టరైజేషన్ ఏమి ఎలాగని నాకు డైరెక్ట్గా డెత్ సీన్ పెట్టేశారు. అబ్బా. ఏంటంటే వాళ్ళకి నమ్మకం చేసేస్తాడని. ఎందుకంటే అప్పటికే మనం హిట్లు కొట్టున్నాం, పేరు వచ్చేస్తుంది కదా, ఏమో లేని పని ఇది తలకాయ నొప్పి అయిపోతుందని చెప్పేసి వెళ్ళాను. నా అదృష్టం కొద్ది సింగిల్ టేక్ ఓకే. అక్కడ ఇంప్రెస్ అయిపోయాడు. ఎన్టీ రామారావు ముందు సింగిల్ టేక్ ఓకే చేయటం అంటే మాటలు కాదుగా. మాటలు కాదు కదా. అయిపోయిన తర్వాత సెకండ్ డే, థర్డ్ డే గుర్రబండి నడుపుతూ ఉంటాను. అప్పటికే నా చేతులు పోవు, ఇంకా అప్పటికి ఉంటాయి చేతులు. అతని వల్లే నా చేతులు పోతాయి, అది వేరే విషయం స్టోరీ. గుర్రబండి నడుపుతుంటే నా ఫ్యామిలీ కోసం జమీందారు బిడ్డ ఆయన నాకు హెల్ప్ చేస్తుంటాడు. నా వల్ల నష్టపోయాడే కుర్రాడు అని చెప్పేసి. నా చెల్లెలు రాజలక్ష్మి, మా ఇద్దరే ఉంటాం, గుడిసెలో ఉంటాం మేము. ఆ బండి కొద్దిగా దిగబడిపోతుంది, సరిగ్గా అక్కడికే కారులో దిగుతాడు అనమాట.
డైలాగ్ చెప్పారు. ఓకే. ఓకే అంటున్నా వచ్చాడు. బ్రదర్ మనకి ఇవాళ నేను ఈవినింగ్ వరకు ఉందాం అనుకున్నాను. టైం లేదు. ఓ 2 అవర్స్ మించి ఉండు అన్నాడు. అని వచ్చాం. తెలుగుదేశం పార్టీ పెట్టి క్యాంపెయిన్ తిరిగేస్తున్నాడు ఆయన. అవును. అప్పటికే బిజీగా ఉన్నాడు. హ్మ్. తర్వాత ఇప్పుడు ఎవరిది స్టార్ట్ అన్నాడు. శివకృష్ణది. ఏంటి బ్రదర్‌దా? ఓకే. బ్రదర్ అయితే ఇంకెందుకు అరగంటలో అయిపోతుంది. అబ్బా! అరగంటలో అయిపోతుంది. పెట్టి షార్ట్ పెట్టి ఓకే. ఓకే అన్నా. ఏం బ్రదర్ రిహార్సల్ అండి. అవసరం లేదు సార్. మీకు కనుభవం. ఒక రకమైన ధైర్యం. ఆ! హ్మ్. ధైర్యం కాదండి. అది పిచ్చిదే. అదేమన్నారు నాకు కరెక్ట్ తెలుగులో ఏమంటారో తెలీదు. నా దైవాన్ని చూస్తున్నానన్నాను. హ్మ్. నా దేవుడిని చూస్తున్నా. నాకు ఒళ్ళు తెలియలేదు అంతే. హ్మ్. సింపుల్ రీజన్. ఆయన ఏదంటే అది ఇంకంతే. ఇగ అది అది బుద్ధి, జ్ఞానం ఇప్పుడైతే నేను చేయలేను అలాగా. ఎవడన్నా రామారావు రిహార్సల్ అంటే వద్దంటాడండి ఎవడు. ఆయనకసలు రిహార్సల్‌లోనే వణికిపోతారు అందరూ. హ్మ్. టేక్‌లో ఎలా వణికిపోతారు. అవును. నా బతుకెంత, నా ఎక్స్‌పీరియన్స్ ఎంత, నేనసలు రిహార్సల్ ఏమో ఎందుకు చేశానో నాకు తెలీదు అలాగా. హ్మ్. ఇప్పటికీ తెలీదు. హ్మ్. దట్ ఈస్ బ్రదర్. దట్ ఈస్ యూ అన్నాడు. హ్మ్. చెప్పేసాను. మొత్తం నాకేసిందంటే నాకు తెలియకుండా నాకు ముందు డైరెక్టర్ చెప్పాడు. సీన్‌లో సగం ఇక్కడ దాకానే షాట్ అన్నాడు. హ్మ్. ఓకే అన్నాను. ఆయన అనుకున్నాడు ఫుల్ సీన్ ఉందనుకున్నాడు ఆయన. ఓకే. డైలాగ్ చెప్పి నీ సగం సీన్ అయిపోయిన తర్వాత చెప్పుకుంటే నేను డైలాగ్ చెప్పకుండా ఆపేసాను. ఏం బ్రదర్ నీ మీద ఎంతో నమ్మకంతోటి మేము రిహార్సల్ లేకుండా టేక్ అన్నాం. ఎందుకు ఆపేసావు మధ్యలో అన్నాడు. నేను బిత్తరమొఖం వేసాను. డైరెక్టర్ గారు ఇక్కడి దాకా చెప్పాడు సార్ షాట్ అని. ఏం బాపయ్య ఏం మాట్లాడుతున్నావు? అటువంటి చాక్లెట్ కుర్రోడిని పెట్టుకుని ఆపేంటి ఫుల్ పేజ్ పెట్టు అన్నాడు. అబ్బా! అమ్మా! నాకంత ఒళ్ళు అక్కడ కొద్దిగా షేక్ అయినమాట వాస్తవం అప్పుడు. హ్మ్. ఏం బ్రదర్ డైలాగ్ చూసుకోవాలా? అక్కర్లేదు సార్ అన్నా. అది ఇంకా అసలు టైం రెండోది చూడాలిగా డైలాగ్. హ్మ్. ముందే చూసాను కాబట్టి లక్కీగా అయిపోయాను. సింగిల్ టేక్ ఓకే. అబ్బా! అక్కడే ఇంప్రెస్ అయిపోయాడు మనిషి. హ్మ్. హ్మ్. ఇంప్రెస్ అయిపోయి నన్ను లెక్కల్లో పెట్టుకున్నాడు. పెట్టుకొని సరిగ్గా పార్టీ అనౌన్స్ చేసే ముందు రామకృష్ణ సినీ స్టూడియోకెళ్ళా. ఎవ్వరిని లోపల రానివ్వట్ల. నేనొచ్చానని చెప్పన్నాను. నన్నుని ఈయన మన నారాయణ రెడ్డి గారు మా ఇద్దరినే లోపల రమ్మన్నాడు. సినారే గారిని. సి నారాయణ. అబ్బా! ఆ! మీ ఇద్దరం లోపలికెళ్ళాం. "ఓ రండి బ్రదర్ రండి" అది అన్నాడు. అందరూ నన్ను కూర్చున్నారు. బ్రదర్ మీకు సీట్ ఇస్తున్నాం" అన్నాడు. "ఆ! మీ ఫ్యామిలీ గురించి విన్నాం. మేడ్చల్ ఇప్పుడు కొంపల్లి, మేడ్చల్ ఉంది. హ్మ్. అక్కడ మీరు పోటీ చేస్తున్నారు. మీలాంటి యంగ్ ఫెలోస్ డైనమిక్ మాకు కావాలన్నాడు. అబ్బా! అన్నాడు. కాళ్ళకి దండం దండం సార్ ఇప్పటికే ఇది చాలా విచిత్రమైన సంఘటనలు ఇవన్నీ. సార్ ఇప్పటికే నేను మీ వల్ల చెడిపోయాను అంటున్నారు సార్. ఇంకా ఎందుకు సార్ అన్నాను. కోపం వచ్చేసింది. హ్మ్. చాలా కోపం. వాట్ నాన్‌సెన్స్ యూర్ టాకింగ్. నా వల్ల నువ్వు చెడిపోవటం ఏంటని. సార్ క్షమించండి సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వెనకాల కొద్దో గొప్ప ఉన్నోడిని సార్. అన్నీ వదిలిపెట్టి పిచ్చనా కొడుకు రామారావు ఫ్యాన్ అయిపోయి సినిమాలో వెళ్ళిపోయాడు. ఇవన్నీ వదిలిపెట్టి అంటున్నారండి అన్న. ఓ అట్లానా అని చెప్పేసి అప్పటికి ఆయనకి ఆనందం వేసి అప్పుడు లేదు సార్ 100 సినిమాలు అయిన తర్వాత వస్తాను సార్. ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. ఇంకో ఇన్సిడెంట్ జరిగింది ఆయనకి. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నేను ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్‌కి బిఫోరు నేను రామారావు ఇంటికి వెళ్ళాను హ్యాబిట్స్‌లో. హ్మ్. తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళాను. నేను మా కజిన్ ఒకడిని తీసుకొని హ్మ్. వెళ్ళాను. వెళ్ళగానే మనకి ఫస్ట్ ఇచ్చేసాడు. చెక్ పట్టుకొని వెళ్ళా ₹5000 సార్. 5000 10,000 ఏం గుర్తులేదు. 5000 చెక్ ఉంది ఇప్పటికి అనుకుంటా. ఏమది అన్నాడు. చిన్న ఉడత నేను వచ్చాను మీకోసమే సార్ సినిమా ఇండస్ట్రీ నాదన్నీ వదిలిపెట్టుకుని సినిమా ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను సార్. హ్మ్. నాకు కూడా తెలుగుదేశంలో నేను ఏదో ఉడతా భక్తిగా కాంట్రిబ్యూషన్. అనుకున్నాను. నీకు పైత్యం ఎక్కిందా లేదా పిచ్చి ఎక్కిందా అన్నాడు. మేము ఎవరి దగ్గర రూపాయి సినిమా వాళ్ళనే మేము రానివ్వల దగ్గరికి. నీ దగ్గర ఎట్లా తీసుకుంటాం అనుకున్నా. అబ్బా! అది తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అలా మొఖం పెట్టి చూసుకున్నాను. ఏం ఇంకా వెళ్ళటం లేదన్నాడు. ఆయన కోపం వచ్చింది వెళ్తాం. హ్మ్. వెళ్తాను సార్. కానీ ఒక్కటి మాత్రం జరుగుతుంది సార్. గేట్ బయట ఆత్మహత్య చేసుకుంటాను. మీరు క్యాంపెయిన్ కూడా తిరగలేరు మీరు. నన్ను కాదంటే ఏమనుకుంటున్నారు మీరు? నా లైఫ్ అంతా త్యాగం చేసి వచ్చాను మీకోసం ఇక్కడికి. మీ భక్తుడిని. వాహ్! నీ ప్రేమను తట్టుకోలేకపోతున్నాం. సరే పట్టుకెళ్ళి రూమ్ నెంబర్ 33 రామకృష్ణ సిగ్నేచర్ ఉపేంద్ర అని ఒక అతను ఉంటాడు. అక్కడ పట్టుకెళ్ళి అన్నారు. హ్మ్. ఆ ఉపేంద్ర ఏంటి ఆయన రైల్వేలో డిపార్ట్మెంట్‌లో పనిచేసి ఈయన దగ్గర ఉన్నాడు. ఆయన మినిస్టర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏం కాదు. అక్కడ ఎళ్లి ఆ రామకృష్ణ సీనియర్ స్టూడియోలో రూమ్ నెంబర్ 32, 33 పట్టుకెళ్ళి ఆ ₹5000 ఇస్తే, మేము తీసుకోం అన్నాడు. సార్ రామారావు గారు పంపించారు. ఉండు అయితే అని చెప్పి ఎవరితో మాట్లాడాడో తెలీదు మనకి. తీసుకోమని చెప్పారు. అట్లా. నాది ఫస్ట్ డొనేషన్ నాదే. డబ్బుల దగ్గర ఆయన అంత నిక్కచ్చిగా, అంత నిజాయితీగా ఉంటారు. నిజంగా. ఎక్కడ రూపాయి తీసుకోలేదు. హ్మ్. ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియవండి. ఆయన గురించి ఏదో అనుకుంటారు.
ఇవన్నీ నిజం నాతో జరిగిన సంఘటనలు మీకు చెప్తున్నాను. సూపర్ సార్. అయితే అదే నాకు మీ జీవితం అంతా గూడా మీ ఇష్టం ఒకటుంటది. మీ ప్రయాణం ఒకటుంటది. మీరు అవును. చేసే పని ఒకటుంటది. అంతే అన్నీ ఇదే సందర్భంలో అన్నీ డిఫరెంట్. దీని కంటిన్యూటీ క్వెషనే ఒకటుంది. రామారావు గారంటే అంత ఇష్టం. దేవుడిలా చూస్తారు. అయితే మీరు ఎక్కువ సినిమాలు చేసింది కృష్ణ గారితో. కృష్ణ గారు మహానుభావుడు. హ్మ్. నాకు 8 సినిమాలు చేశాను. అన్ని అద్భుతమైన పాత్రలు. మంచి అటువంటి కాంబినేషన్ ఉంటది. హీరో మళ్ళీ రాడండి ఇక. హ్మ్. అంత ఓపెన్ హార్టెడ్, అంత కల్మషం లేని వ్యక్తి, రాజకీయాలు లేని వ్యక్తి, ఈ చాడీలు ఇవేం పట్టించుకోడాయన. ఏం పట్టించుకోవడానికి. అసలు నేను అటువంటి హీరో నేను చూడలేదు ఇంతవరకు. హ్మ్. కనోళ్ళు చెడ్డోళ్ళు అని కాదు అక్కడ. కృష్ణరాజు గారు సరదాగా ఉంటాడు, సోమబాబు సరదాగా. ఈయన అలా కాదు ఈయన. ఈయన బాలశంకరుడు. రామారావు తర్వాత నెక్స్ట్ బాలశంకరుడు ఈయనే. ఆయన సరదాగా జోకులు వేసేసి ఒకసారి ఇబ్బంది పెడుతుంటాడు హ్మ్. కృష్ణ గారు. తాతినేని రామారావు గారు డైరెక్టరు. ఒక రెడ్డి గారు ప్రొడ్యూసరు. అగ్ని కెరటాలు అనే సినిమా చేస్తాను. సార్. ఆయనతో ఎప్పుడు చేసిన బ్రదర్ వేషమే నేను. హ్మ్. ప్లస్ ఆయనకి ఆపోజిట్. మళ్ళీ ఇలా కొట్టుకోవటం, మళ్ళీ లాస్ట్లో ఒకటి ఇలాగే చేశానండి. ఏదన్నా ఉన్నాడు శివకృష్ణ పెట్టుకోండి కొద్దిగా నాకు శ్రమ తగ్గుతుంది, ఫైట్లు చేస్తాడని ఎవరు. అలా ఎవడన్నా ఏ హీరో అని చెప్తాడు అలాగా? ఎవరు ఏ హీరో చెప్పడు కదా, అన్నీ నాకే కావాలనుకో. సార్. ఆయన ఆ టైపు. హ్మ్. శివకృష్ణ పెట్టుకోండి ఆయన అడగడు, మనల్ని రికమెండ్ చేయడు. హ్మ్. ఎవరన్నా వచ్చేసరి ఈ వేషానికి మీకు ఈక్వల్గా శివకృష్ణ పెట్టండి మనోడే పెట్టండి. హ్మ్. అయితే నాకు కొద్ది శ్రమ తగ్గుద్ది అంటాడు. ఆయనకి తెలుసా మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అని? తెలుసు, అందరికీ తెలుసు. ఏమో తెలిసేమో మరి తెలుసా? ఎప్పుడు అడిగేవారు కాదు. అడగరు. ఎవరు ఎంతవరకు నన్ను అడగల. అదే హ్మ్. ఏ ఆర్టిస్ట్ అడగలేదు నన్ను. హ్మ్. నేను చెప్పుకోవడం తప్ప ఎవరు నన్ను అడగలేదు. హ్మ్. చెట్టియార్ బిల్డింగ్లో ఏబిఎంలో చేస్తున్నాం. ఒంటికి ఆయన 12:45కి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ 3ంటికి వస్తాడు. హ్మ్. నాదేంటంటే నేను 1 o'clock ఇది లంచ్ చేసేసి నేను వెయిట్ చేయనండి. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి రెడీ అని అడిగితే నాకు కోపం వస్తుంది. నన్ను ఎవడు వచ్చి రెడీ అని అడగకూడదు. హ్మ్. ఐఎమ్ రెడీ, ఎవరు రెడీ అలాగా ఉండాలి. చాలామంది ఏంటంటే భోజనం చేసిన తర్వాత ఒక అరగంట చేసి అప్పుడు మేకప్ నెల చేయను. చెయ్యి కడిగిన వెంటనే మేకప్ చేసేసుకుంటా. ఓకే. చేసేసుకుని కుర్చీలో అలా పడుకుంటా. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాను అనమాట. అంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. హ్మ్. మనం ఒకళ్ళ దగ్గర మాట పడక్కర్లేదు అనే టైపు. కరెక్ట్గా 2 అయింది. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సార్ రెడీ అవ్వండి సార్ అన్నాడు. అన్నాను. కృష్ణ గారు వచ్చారు. ఎవరుగా కృష్ణ గారు రావడం అంటే ఆయన 2:45 అని రాడు. నేను రెడీగానే ఉన్నాయి మేకప్ చేసుకుని టెస్టప్ చేసుకుని. అలాగా సార్ అయితే ఓకే అని వెళ్ళిపోయాడు. 4:30 ఎంతో అయింది. ఏదో సీన్ జరుగుతుంది శారద గారికి నాకు ఎంత జరుగుతుంటే తాతనేని రామారావు మాట ఇలా రా అన్న. డైరెక్టర్ని పిలిచాడు. ఏదో విషయం చెప్తున్నాడు. శివకృష్ణ బలివాడయ్యా అన్నాడు. ఏమంటున్నాడు నా గురించి నా ఒక్కడితోటి అయితేనే సుఖం అంట, ఏ హీరోలతో సుఖం లేదంట అన్నాడు. జోకిది. జోకిది కొంప అంటిపోదండి అలాగా. సార్ నేను అనలేదు సార్ అలాగా. నేను అన్నది ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఆయన 2:15 దాకా రాడు, ఎందుకు తొందర పెడుతున్నావు? నేను 2:40కి అక్కడ పక్కనే కదా సేమ్ బిల్డింగ్లో మేకప్ రూమ్లో ఉన్నాను. నేను రావడం ఎంతసేపు అని అన్నాను. అన్నమాట ఇది. అదే ఇంక చెప్పాను. మీతో యాక్ట్ చేసినప్పుడు ఈ సుఖం ఉంటుంది సార్. ఈ సుఖం ఉంటుంది సార్. మధ్యాహ్నం ఒక స్లీప్ వేయొచ్చు. ఒక స్లీప్ కానీ రెస్ట్ ఒక 40 minutes అది ఆయన ఎలా కన్వర్ట్ చేసాడంటే ఇలాగా కన్వర్ట్ చేసి ఇలా చెప్పాడు తాతినేని రామారావు. ఇండస్ట్రీ టాక్ బయటకు వెళ్ళిపోతే సార్ నా కొంపలు అంటుకుంటాయంటే హీ అంటే పక్క నవ్వుతున్నాడు ఆయన. అదొకటి అయిపోయింది. సరదాగా ఉండేది ఆయనతో. అబ్బా వెరీ గుడ్, మర్చిపోలేనండి. ఆయన మాత్రం మహానుభావుడు. తర్వాత నేను చేసిందే ఉన్నాయండి. ఆయన సినిమాలకి తిరిగి డబ్బులు పెట్టేవాడు. ఆయన హీరో సినిమా లాక్కుండా ఏ నిర్మాతను కష్టపెట్టేవాడు కదా. డబ్బులు ఇవ్వకపోతే ఇట్స్ ఆల్ రైట్ అనేవాడు. నేను చేశాను చాలా సినిమాలు అలాగా. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయిన పని చేశాను. బట్ తిరిగి డబ్బులు పెట్టాడు ఆయన. చాలా సినిమాలు ఆయన విశ్వాసం, ఆయన మొదట్లో ఆయనకి హెల్ప్ చేసిన అందరికీ కూడా ఆయన సంతకాలు పెట్టేవాడు రిలీజ్కి. నేను ఇస్తాను డబ్బు అని చెప్పి. నాది హాబీ. ఏం మనిషి సార్ ఆయన. అసలు లేడండి, ఇంకో హీరో లేడండి ఇంకో సినిమా ఇండస్ట్రీ. ఎవరేమనుకున్నా ఇది నిజం. సార్ ఒక చిన్న డౌట్. ప్రభాస్ గారు లాంచింగ్ టైము ఈశ్వర్ మూవీ యాక్చువల్గా ఆయన ఫాదర్గా చేయాలనుకుంటే కృష్ణరాజు గారే చేయొచ్చు, కొడుకు లాంచింగ్ కాబట్టి. బట్ ఏరి కోరి శివకృష్ణ అనే ఆ క్యారెక్టర్ కావాలని చెప్పి తీసుకొచ్చుకొని పెట్టుకున్నారంట. కాదండి, ఇది నా ఫ్రెండ్ అశోక్ కుమార్ ప్రొడ్యూసర్. అతను నాకన్నా చిన్నోడన్నా, నాకు చాలా చాలా ఇష్టడు సార్. నాలాగే కొద్దిగా ఓపెన్గా ఉంటాడు అతను. అతను ఎంత గొప్పోడంటే అతను తీసిన సినిమా అన్నిట్లో నేను ఉన్నాను. ఫస్ట్ ధ్రువ నక్షత్రం, తర్వాత ఇంకోటి ఏదో సినిమా, ధ్రువ నక్షత్రం తర్వాత రక్తతిలకం అనుకుంటా, రక్తతిలకం
తర్వాత ఇంకో ఒక్క సినిమా ఒకటే ఈవి సత్యనారాయణ చెవిలో పువ్వు ఏదో పెట్టి ఆ, తీశాడు. అది తప్ప ఉమ్, అన్ని సినిమాలు నేను ఉన్నాను. సార్. అండ్ మంచి స్నేహితుడు నాకు. చాలా ఉమ్, వెరీ నైస్ మ్యాన్. అంటే రామానాయుడు గారికి మేనల్డ్ వర్స్ అవుతాడు. అవును. ఆ మేనల్డ్ అని చెప్పి అదేం ఉండదు. ఈజ్ ఎ వెరీ వెరీ నైస్ పర్సన్. తర్వాత ఏంటంటే మహాదైవ భక్తుడు. ఉమ్, సనాతన ధర్మం అంటే పడి చచ్చిపోతాడు. ఉమ్, ఎవరికీ తెలియదు అశోక్ కుమార్ గురించి. సార్. చాలా ఇది ఈశ్వరికి మళ్ళీ నేనే ఉమ్, మా శివకృష్ణ పెట్టుకున్నాను. అలా వచ్చింది నాకు. ఓకే. అతను ఆ వేషం రావడానికి నాకు నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి అశోక్ కుమార్. సార్, ఆ రోజు 2001, 2002 టైంలో మీరు చూసిన ప్రభాస్ వేరు, ఇప్పుడు మనందరం చూస్తున్న ప్రభాస్ వేరు. బాగా ఎదిగాడు కదా. సార్. బాగా ఎదిగాడు. ఎంత ఎదిగినా కూడా ఎదిగినోడు ఎంత ఎదిగే కొలిది ఒదిగి ఉండాలంటారు కదా. ఉమ్, అది నేను విన్నాను. ఉమ్, చాలా ఒదిగి ఉంటాడని, చాలా మర్యాదగా ఉంటాడు. ఉమ్. అది మాత్రం అందరూ చెప్తున్నారు. ఒకళ్ళు కాదు కదా, అందరూ చెప్తున్నారు. ఆ రోజు సెట్లో ఎలా ఉండేవారు సార్? ఆ రోజున ఎలా ఉన్నాడు, ఈ రోజున అలాగే ఉన్నాడు. ఎందుకంటే నేను ఒక 15 ఏళ్ళ తర్వాత మొన్న ఎక్కడో ఏదో కలిశాను. ఉమ్, గగవ్వ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అబ్బా. మీరే అని చెప్పి గవ్వ బ్యాన్ నుంచి దిగాడు. ఉమ్, ఏంటి ఇలాగ వచ్చారేంటి అన్నాడు. లేదు నన్ను ఏదో పని మీద వచ్చాను, నువ్వు వచ్చావు అని చెప్పి నేను ఇలా కనపడేది అన్న. లేదు అది మాత్రం అది అందరూ నేను చెప్పేది కాదు కదా. అతను భోజనాల దగ్గర కానీ, అతని దగ్గర కానీ, ట్రీట్మెంట్ కానీ, ఆ మర్యాద కానీ, అదే అదే కృష్ణరాజు గారి కన్నా ఇంకా ఎక్కువ అని చెప్తారు అందరూ. సార్. అదేనండి, ఒక మనిషి ఎప్పుడు గొప్పవాడవుతాడంటే ఇదే మంచితనం అంటే. సార్. ఎందుకు ప్రభాస్ గురించి ఇంతమంది మాట్లాడుతున్నారు? దేర్ షుడ్ బి ఏ రీజన్ ఇన్ ఇట్. అంటే తెలుగులో సామెత ఉండే ఎదిగే కొలిది ఒదిగి ఉండాలని. అవును. దాని రిప్లైగా ఇస్ ప్రభాస్ నేను విన్నది. అండ్ సార్, అదే ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న ఎంతసేపు కూడా మీరు నా దేశం అంటున్నారు, నా ధర్మం అంటున్నారు, ఏమన్నా చేయడం నా బాధ్యత అంటున్నారు, పేదవాళ్ళు అంటున్నారు. అసలు ఈ దేశం కోసం కానీ, పక్కన ఉండే మనుషుల కోసం కానీ ఏమన్నా చేయాలి, ఈ మైండ్ సెట్ ఎలా అలవాటైంది? చెప్పాను కదా, ఇట్స్ ఓన్లీ బికాస్ మై ఫాదర్, సార్. మా తండ్రి వల్ల. ఉమ్, ఆయన మీకు కావాలంటే ఇప్పుడు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. షామీర్పేట యువతల నుంచి మెయిన్ రోడ్ నుంచి మాది బొమ్మరాజుపేట విలేజ్ లోపలికి ఉంటుంది మా ద్రాక్ష తోట. 4.5 కిలోమీటర్స్ సొంత రోడ్డు వేసాడు. బా. ఇవాళ 20 గ్రామాలకు అదే రోడ్డు. ఉమ్, ఆయన మెటల్ రోడ్ అది ప్రైవేట్ ల్యాండ్. ప్రైవేట్ గవర్నమెంట్ వేస్తానంటే ఎవరు ఒప్పుకోవాలి. మా ఫాదర్ ఇల్లు నిలబడితే అందరూ ఇచ్చేసారు. అందులో మా తాతగారు వరుస ఆయన ఇచ్చాడు. అందరూ బయట అందరూ ఇంతంత ల్యాండ్ ఇస్తే 4.5 కిలోమీటర్స్ రోడ్డు వేసాడు. ఆయన సొంత డబ్బులతో. ఉమ్, తర్వాత ఆర్టీసీ బస్సు పెట్టించాడు రాత్రి. ఆర్టీసీ అంతా చాలా హై ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవాడు ఆయన. తహసీల్దార్ని వాళ్ళని ఏమయ్యాని కూడా ఆయన ఆ రేంజ్లో ఉండి బతికాడు ఆయన. ఏమైనా నాకు బస్సు అన్నాడు. దొరగారు రాజు గారు బస్సు వేస్తే అట్లాగా మీదేమో అడివి, రాత్రి బస్సు వచ్చి అక్కడ డ్రైవర్ పడుకుంటాడు, వాళ్ళకి అన్నం నా గెస్ట్ హౌస్, నా రూము, నా భోజనం, నీకు సొమ్మేం పోయింది? మరి పొద్దున్న నేను టిఫిన్ పెడతా, కాఫీ ఇస్తాను, ఇంకేంటి మీకు ఏం కావాలి? పడుకోవటానికి బెడ్ ఇస్తా, ఇంకేంటి కావాలి మీకు అన్నాడు. బా. అలా 1 ఇయర్ నడిపాడు. ఆ బస్సు రాత్రి వచ్చేసి పొద్దున్నే అన్ని ఊర్లు కలెక్ట్ చేసుకుని వెళ్ళేది. ఇక్కడ ఏం టెలిఫోన్ లేదు. మర్చిపోయి టెలిఫోన్ డిపార్ట్మెంట్కి ఫోన్ టెలిఫోన్ పెట్టు, ఎక్సైజ్ పెట్టు. అక్కడ మీకు షామీర్పేట యువతల ఒక 2 ఫర్లాంగుల యువతల రైట్ సైడ్ రామారావు విగ్రహం ఉంటుంది రోడ్డు. ఉమ్, ఆ రోడ్డే మా ఫాదర్ వేసింది. చూశాను. మా తాత కూడా అలాగే ఉండేవారంట, నాకు తెలీదు. ఉమ్, అది నా గొప్పతనం కదా, నేను పెరిగిన వాతావరణం. సార్. అది ఏదో నేను నేర్చుకున్నది కాదు, పెట్టింది కాదు. అది ఫాదర్ని చూసాను, అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అంతే. అండ్ ఈ విషయంకి వస్తే, సనాతన ధర్మం విషయంకి వస్తే, మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు సార్. నాకు ఆ పదం ఎంత గొప్పగా నచ్చిందంటే, హిందూ మతం అనేదే లేదు, అది సనాతన ధర్మం అని చెప్పారు. కరెక్ట్. చాలా మందికి రెండింటి మధ్య తేడా తెలియదు. హిందువులు లేదని మతం లేదు అసలు. ఆ, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. ఉమ్, ఆ రోజుల్లో అసలు హిందూ మతం అనేది లేదు. ఇప్పుడు మహాభారతం అయిపోయి 5,000 సంవత్సరాలు అయింది. అప్పుడే శ్రీకృష్ణుడు చెప్పాడు, రాబోయే కాలంలో ఈ భరతఖండంలో మ్లేచ్చులు వచ్చురు అని చెప్పాడు. సార్. అక్కడి నుంచి డౌన్ఫాల్ 2000 సంవత్సరాల నుంచే మనకి ఈ ఈ దండయాత్రలు చేసేటప్పుడు దాన్ని ఏంటంటే అలాగా మెల్లగా మనకి ఏదో పెట్టాలి కాబట్టి అంతా మనం హిందూసే కానీ హిందుస్థాన్ నుంచి హిందూ మతం అట్లా హిందూ వచ్చింది. మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే, అప్పుడంతా కృతయుగం కాదు, ఈవెన్ మహాభారతం అయిపోయిన 2-3 వేల సంవత్సరాలు కూడా సనాతన ధర్మే. మనం సనాతన ధర్మం ఏంటంటే ఉదయాన్నే లేవాలి, స్నానం చేయాలి, తల్లిదండ్రులు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తల్లి దైవం, తండ్రి దైవం, తర్వాత గురువు దైవం, నెక్స్ట్ తర్వాత అన్నీ చెప్పేవారు. తర్వాత సర్వే జన సుఖినో భవంతు, మొత్తం ప్రపంచం బాగుండాలి, అందరూ బాగుండాలి, దాంట్లో మనం బాగుండాలి. ఇదే సనాతన ధర్మం. తర్వాత
ఎవరికి హాని చేయకూడదు. పశుపక్షులను కూడా మనం పోషించాలి. ఏంటి పశువులను కూడా మనకి ఆహారం మనం వాటికి ఆహారం పెడతాం. అవి మనకి ఇంటని ఇస్తాయి. తర్వాత ప్రకృతి మన దైవం అని మనం ప్రకృతిని ఈ హిందూ ఈ నవ్వుతారు. మీరు చెట్లకు కూడా దండం పెడతారని. అజ్ఞానులు. నిన్నే ఎవడో పిచ్చిగా మాట్లాడాడు. ఎవరో కాదు, సరే మీ తోటి నట్టుడే కదా. ఏ మతానన్నా మనం గౌరవించాలి. అందరూ మనవాళ్ళే. ఏ మతం అన్నా, ఏ దేవుడన్నా గౌరవించాలనేదే ఇదే మన డ్రాబ్యాక్ అయింది. దీనివల్లే ఈ భారతదేశం 800 సంవత్సరాలు బానిస బతుకైపోయింది. అసలు ఎవ్వడికి తెలియని రహస్యం చెప్పనా? జీసస్ క్రైస్ట్ కాశ్మీర్‌లో 11 సంవత్సరాలు ఉన్నాడు. అవునా? నా దగ్గర హిస్టరీ ఉంది కదా! ఇప్పుడు మీరు కాశ్మీర్‌కెళ్తే అక్కడ ఒక చిన్న ఇదుంది. నేను యూట్యూబ్‌లో కూడా చూపించారు. అక్కడికొచ్చి ఆయన పాదాలు అక్కడ ముద్రిక ఉంటుందక్కడ. ఇక్కడికొచ్చి బౌద్ధిజం నేర్చుకుని మీరు ఇక్కడ చూడండి ఇజ్రాయెల్‌లో ఎప్పుడు మేకను పెట్టుకొని ఉంటాడాయన. ఆయన ఎప్పుడు మంచి బోధించాడండి. ఆయన అందరూ శాంతి చెప్పాడు. క్రైస్ట్ ఎప్పుడు చెడు చెప్పలేదే. ఈళ్ళొచ్చేసి అసలు నిన్న కాక ఇప్పుడు మన మనవడొచ్చేసి అసలు నువ్వెవడో నేను లేకపోతే నువ్వు లేవంటే ఎలా ఉంటుంది మనకి? అయితే మీరు ఇంత ఆవేదనగా మాట్లాడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన 2 ఇన్సిడెంట్‌ల గురించి మనం మాట్లాడుకోవాలి. మీ ఇండస్ట్రీ నటుడు, నేను పేరు చెప్తున్నాను, ప్రకాష్ రాజ్ గారు. వారు మాట్లాడుతూ రామలక్ష్మణుల గురించి వాళ్ళు నార్త్ నుంచి సౌత్ వచ్చిన వలస కూలీలు అని చెప్పి చాలా దుర్మార్గంగా తెలీదండి. మాట్లాడారు. దుర్మార్గం అంటే అజ్ఞానం ఒకటి. హ్మ్. తర్వాత కండకావరం ఒకటి. హ్మ్. అంటే అజ్ఞానంతో కూడుకున్న కండకావరం ఇది. అది నేను చూశానది. హ్మ్. నేను కావాలని చూశాను. నేను చాలా అప్సెట్ అయ్యాను. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఏ గ్రేట్ సైంటిస్ట్, ఆటం బాంబ్ కనిపెట్టిన గ్రేట్ సైంటిస్టు, లేకపోతే ఒక మహానుభావుడు, అంటే గ్రేట్ పీపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే వాడు చాలా గొప్ప సైంటిస్టు, గొప్ప డాక్టరు, గొప్ప ఇంజనీర్ అనుకుందాం. ఆడికి మాట్లాడటం తెలియదు అనుకోండి. హ్మ్. ఆడు వేస్ట్ ఫెలో కింద లెక్క. హ్మ్. అంటే వాడికున్న జ్ఞానం అంతా కూడా నశించిపోయినట్లు లెక్క. అసలు మనిషితోటి నువ్వు ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తివి నువ్వు. నువ్వు ఎంత గొప్ప సైంటిస్ట్ అయితే మనకేంటి? ఇది అంతే. అసలు నువ్వు చరిత్ర తెలియకుండా క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టిందో తెలియకుండా ఉత్తర దేశం నుంచి సౌత్‌కి రావటం ఏంటి? పైగానేమో పండు కోసుకుంటే అక్కడ రావణాసురుడు అడ్డుపడటం ఏంటి? ఇతిహాసాలు, పురాణాలు మన పెద్దలు చెప్పింది. అది అసలు ఈ రామాయణం, మనకే పూర్తిగా తెలియదు. హ్మ్. కాకపోతే మనం రాముడిని పూజిస్తాం. ఇంకోటేంటంటే మనోభావాలు దెబ్బ కొట్టడం. ఈ దేశంలో బతుకుతూ, ఇక్కడ నీళ్లు తాగుతూ, ఇక్కడ సంపాదిస్తూ, ఇక్కడ దేవుడిని తిట్టడం ఏంటి? మహాపాపం. మహాపాపం కదా! అది ఏమనాలా? మూర్ఖత్వం అనాలా? అజ్ఞానులు అనాలా? రాక్షసులు అనాలా? ఏమనాలి వాళ్ళని? ఈ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం పుట్టింది. ఈ సనాతన ధర్మాన్ని విమర్శించి రాముడు లేడు, కృష్ణుడు లేడు, నార్త్ నుంచి వచ్చాడు, సౌత్ నుంచి వచ్చాడు. ఏంటి అసలు ఏమన్నా అసలు ఉందా? సరే, నమ్మకపోవడం అనేది నాస్తికులు వాళ్ళొక సెపరేట్. ఆహా! నమ్మకపోవటం ఓకే. ఓకే. కానీ అది విమర్శించటం ఏంటి? ఇన్ని కోట్ల మంది ఇన్ని కోట్ల మంది మనోభావాల్ని మనోభావాలు. మనం ఇప్పుడు ఓకే. నీకు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి. నాకు ఆ పార్టీ అంటే ఇష్టం. నాకు ఆ పార్టీ అంటే ఇష్టం అని చెప్పి ఇంకో పార్టీని తిట్టే రైట్ నాకు లేదు. కరెక్ట్. ఈ పార్టీని మెచ్చుకునే రైట్ నాకుంది. కరెక్ట్. అసల ఎంత రెవల్యూషన్ వచ్చేసింది. నార్త్ ఇండియా అంతా కూడా హిందూ సంఘాలు నాకు ఫోన్‌లు వచ్చినాయి చెప్పకూడదు ఇంక. ఓపెన్ మీరు అడిగారు కాబట్టి ఇంక ఇంటర్వ్యూ కాబట్టి నేను తప్పించుకోలేను. నాకు 20 మంది ఫోన్ చేశారు. అన్న నువ్వు కత్తి పట్టుకుంటే నువ్వు వదిలిపెట్టను నాకు తెలుసు. నువ్వు ఒకసారి ఇదే వ్యక్తికి నువ్వు ఒకసారి శిక్ష వేసావు నాకు మా అందరికీ తెలుసు. మీరేనా అది? నేనేసాను. బ్యాన్ వెనకాల ఉంది మీరేనా? ఆహా! వదిలిపెట్టనండి వాడిని. హ్మ్. తప్పుడు మాటలు మాట్లాడకుండా. కాకపోతే ఇయన్నీ చెప్పుకోకూడదు. అతన్ని అడిగితే చెప్తాడు కదా! మా ఇంటికి రావడం, నాతో సారీ చెప్పించితే అప్పుడు వదిలిపెట్టా. ఇండస్ట్రీలో ఎవరు దాని గురించి మాట్లాడలేదు. కాస్త వివరంగా చెప్పండి. ఆ బ్యాను. అది అయిపోయిందిలెండి. అయిపోయింది. గతం పాస్ట్ ఈస్ పాస్ట్. హ్మ్. జరిగింది. హ్మ్. జాతిని అవమానించాడు. హ్మ్. నేనప్పుడు మూవీ ఆర్టిస్ట్‌లో నేను ఇంకా వైస్ ప్రెసిడెంట్ కూడా కాదు. మామూలుగా మెంబర్‌గా ఉన్నాను అప్పుడు. అప్పుడు వచ్చిన కొత్త హైదరాబాదు. హ్మ్. అందరిని అడిగాను. ఎవడో పట్టించుకోవట్లేదు. హ్మ్. ఏంటి పట్టించుకోరా? జాతిని, ఒక తెలుగు జాతిని అంటే అందరిని అన్నట్టే కదా! అంతే. నో. శివకృష్ణ వోంట్ లీవ్ ఎనీబడీ లైక్ థట్. హ్మ్. ఐయామ్ గోయింగ్ టు టేక్ యాక్షన్. నాకున్న లీగాలిటీ, నాకున్న పొలిటికల్ జ్ఞానం లేకపోతే ఇంకోటి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టా. హ్మ్. వచ్చాడా ఇంటికి? పెట్టిన తర్వాత మొత్తం స్తంభించిపోయింది. హ్మ్. మూవీ ఆర్టిస్ట్‌కి పని చేయడానికి అవకాశం లేకుండా పోయింది. హ్మ్. పాపం నాగార్జున అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అప్పుడు. హ్మ్. ఏ మాటకి మాట నాగార్జున అప్రిషియేట్ చేయాలి. ఆయన సపోర్ట్ చేశారు. ఆయన ఫోన్ చేశాడు. అక్కడ ఎక్కడో
మాల్దీవ్స్లోనే ఎక్కడ ఉన్నాను, ఏంటి శివకృష్ణ గారు అట్లా జరిగి నేను ఉన్నది చెప్పాను. జాతిని అవమానించాడండి, పౌరుషం లేదంటే వదిలేద్దాం. నో నో ఐ వోంట్ ఇవ్వను, యూ ప్లీజ్ గో. బా. ఐ డూ అప్రిషియేట్ నాగార్జున. నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళింది, ఇది సమస్య లేదు, అంత లీగల్గా ఉంది. ఏం చేస్తారు, వారం రోజులు తర్వాత ఎవరెవరితోటో పట్టుకుని రికమెండేషన్ చేసుకుని వస్తే అప్పుడు చెప్పుకొచ్చా, అందరి ముందు సారీ చెప్తే వదులుతాను. ఏదో నటించాడు అలా అలా అన్నాడు, నథింగ్ డూయింగ్, ఐ వోంట్ లీవ్. దిస్ ఈజ్ శివకృష్ణ. సెన్సార్ బోర్డునే పిచ్చెక్కిచ్చా, సెంట్రల్ గవర్నమెంట్ అని. ఈ ఇండివిజువల్ ఎంత అంటే లెక్కల్లో ఉన్నది పీనట్. సూపర్ సార్. అంటే గవర్నమెంట్లోనే నేను చేయలేనటువంటి పనులు సాధించానే సార్ కరప్షన్ మీద. ఇది ఎంత నాకు, ఇది ఒక ఇండివిజువల్ ఎంత నాకు తప్పు కదా అది. సార్ అదే అంటే సార్ చెప్పాడు, సారీ అన్నాడు. ఓకే నవ్ యూ కెన్ గో హెడ్ అన్న. నాగార్జున ఫోన్ చేసి ప్లీజ్ గివ్ హిమ్ పర్మిషన్ అన్నాడు. సార్ నువ్వు ఏదైనా చేసుకోవయ్యా, నువ్వు అసలు ఎవడో, అసలు 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 హిందూ ధర్మాన్ని, హిందూ అంటే ఎవడు, అసలు రాముడు ఏంటి, అసలు ఎటువంటి సాంప్రదాయాలు, ఎటువంటి మహానుభావులు, ఎటువంటి ఋషులు, మనకున్న సాంప్రదాయాలు ఎక్కడున్నాయి. గడపకి రంగు పసుపు పోస్తాం క్రిములు రాకుండా, కల్లాపు జల్లిస్తారు. తర్వాత ఏంటంటే క్రిములు రాకుండా కాళ్ళు కొడుకోమని చెప్తారు. మాతృదేవోభావ, పితృదేవోభావ, ఆచార్యదేవ, తల్లిదండ్రులు పూజించాలా, తల్లిదండ్రుల్ని మనం జీవితంలో వృద్ధాప్యంలో వాళ్ళని మనం చూడాలా, అందరినీ ప్రేమించాలి. అసలు ఏ మతంలో ఇవన్నీ ఎవడ చెప్పాడు? ఇవాళ చెకోస్లోవేకియా, జర్మనీ, రష్యా గిరితే ఎక్కడ చూసినా మీకు హిందూసమే. బయట దేశాల్లోనేమో మొత్తం అంతా హిందూస్ కింద మారుతున్నారు, ఇక్కడేమో ఇక్కడ కన్వర్టెడ్ ఏమో ఇక్కడ తిడుతున్నారు. ఒక్కడు మాట్లాడు, ఒకడికి పౌరుషం లేదు. మన అసలు హిందూ అనకూడదు కానీ మనకి పౌరుషాలు లేవు, అంతే. దట్స్ ద మెయిన్ డ్రాబ్యాక్. తిరగబడద్దు, నేను ఒక్కడిని తిరగబడితే ఏమొస్తుంది? ఇలా ఇంతమంది కలిస్తేనే కదా ఏదైనా జరిగేది. ఎవరికి అది మన దగ్గర పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మనకెందుకులే, అరే మనకెందుకులే రా, ఈ దేశంలో ఈ పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమిలో పుట్టి మన 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 జాతిని, మన గౌరవాన్ని, మన దేశాన్ని అవమానిస్తుంటే నీకు బాధ్యత లేదా? అంటే ఎంతసేపు డబ్బులు సంపాదించేసుకుని బతుకుతావా? రేపొద్దున ఇంటికి వచ్చి నరికేస్తారు వాళ్ళు, అప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తావు అప్పుడు నీకు ఎవడో హెల్ప్ చేయడు. ఎందుకంటే మనకు పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే హిందువులు ఇప్పుడు సోకాల్డ్ హిందూస్లో పక్కింట్లో ఏదైనా జరుగుతుంటే ఎవడు రాడు కదా, మనకెందుకు వెళ్ళిపోతాం రోడ్డు మీద. ఎంత దౌర్భాగ్యం అండి. ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏదైనా ఒక పక్కింట్లో ఏదైనా జరిగి మనం వెళ్ళాలి, కష్టం ఏంటో తెలుసుకోవాలి. అందరు సొసైటీలో బతుకుతున్నాం, అది ఏమీ లేదు. ఎంతసేపు నేను, నా సంసారం, నా పిల్లలు, నా డబ్బు, మనకు రాలేదు కదా, మనకు రావడం కదా, ఎప్పుడో దేశం మీద పడతారు. అయిపోయింది కదా, 800 సంవత్సరాలు నరకం అనిపించాం కదా వీళ్ళతోటి, కొన్ని వేల గుళ్ళు పోయినాయి కదా ఈ భారతదేశం. ఇంకోటి తెలుసా మీకు, బ్రిటిషర్స్ మన దగ్గర దొంగతనం చేసిన బంగారం కానీ ఇంకోటి కానీ మొత్తం పట్టుకెళ్ళిపోయింది. మనం లెక్కేసి వస్తే $45 trillion. అబ్బా, 45 లక్షల కోట్లు మన దగ్గర మోసం చేసి పట్టుకుపోయి, మన దగ్గర పరిపాలించి పట్టుకుపోయింది. ఎవరికి చరిత్ర తెలియదు. అసలు దేశానికి సరిహద్దులు ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? ఇది అఖండ భారతం, 15 దేశాలు మనది. అఖండ భారతం అంటే 15 దేశాలతో కూడుకున్నది అఖండ భారత్. ఎవరికి తెలుసు? కంబోడియా దగ్గర నుంచి తీసుకోండి, మలేషియా, సింగపూర్, అటు ఫిలిప్పైన్స్, ఇటు ఇండోనేషియా, ఇలాగొచ్చేట్టుగా ఆఫ్ఘనిస్తాన్, ఇలాగొస్తే ఈజిప్టు, ఏ పార్ట్ ఆఫ్ రష్యా, ఇక్కడ టిబెట్, పాకిస్తాన్ ఇవన్నీ వెళ్ళిపోయింది. శ్రీలంక, 15 దేశాలు బోర్డర్. దిస్ ఈస్ కాల్డ్ అఖండ భారత్. ఎవరికి తెలుసు? భారతదేశం అంతసేపు. ఆ కాశ్మీరే సరిగ్గా తెలియదు వీళ్ళకి. అసలు ఈ దేశానికి ఎన్ని వేల కిలోమీటర్ల బార్డర్లు ఉన్నాయి? ఒక రాజకీయ నాయకుడు తెలుసా? చెప్పమానండి ఎవడన్నా. నేను చెప్పినట్టుగా స్పాట్గా చెప్పమానండి చూస్తా. 4250 కిలోమీటర్లు బంగ్లాదేశ్ తోటి, 3300 పాకిస్తాన్ తోటి ఉంది, 3600 ఏమో అతను పాకిస్తాన్ చైనా తోటి, మొత్తం కలిపితే 11,450 ఎన్నో ఉన్నాయి. ఒక 10 ఇటు 11,000 కిలోమీటర్లు. సరిహద్దులు తెలియదు, ఏమీ తెలియదు, రాజకీయం గురించి మాట్లాడతావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దేశ సరిహద్దులు తెలియదు నువ్వు, అసలు దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు నువ్వు, రాజకీయ నాయకుడు ఏంట్రా? అలా నాకు తెలియక అడుగుతా. అందరూ అని కాదు సుమా, మహానుభావులు, దెర్ ఆర్ గ్రేట్ పీపుల్, గ్రేట్ నాయకులు ఉన్నారు ఇక్కడ, అన్ని చోట్ల ఉన్నాయి. బట్ మోస్ట్లీ మనం ఎక్కడ దెబ్బతిన్నాం? 60% ఈ టైప్ ఆఫ్ పీపుల్.
ఆవేదన మీ అన్ని ఆవేదనండి. ఇది నా బాధ అనిపించేస్తుంది కదా! ఎంత బాధ అనిపిస్తది. దేశ సరిహద్దులు తెలియదు. దేశం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు? సమానత్వం అంటావు. ఏంటి సమానత్వం? ఎక్కడుంది సమానత్వం నువ్వు? వాట్ ద హెల్ యూ ఆర్ టాకింగ్? చాలా సీరియస్ మ్యాటర్స్ అంటే చర్చ జరగాల్సిన మ్యాటర్స్. బట్ ఇంటర్వ్యూ కాబట్టి కాస్త లిమిటేషన్ ఉంది. మనం మళ్ళీ ఒక్కసారి సినిమాల విషయానికి వద్దాం. నేను 2 సినిమాల గురించి మీతో ఇంటర్వ్యూ ముందే అనుకున్నాను. ఈ 2 సినిమాల గురించి చాలా పర్టిక్యులర్‌గా మాట్లాడదామని. సో, ఫస్ట్ మూవీ వచ్చేసి 'గాయన్' సార్. ఆర్‌జీవి గారు, ఆ! ఆ! జగపతి బాబు గారు హీరో, ఆర్‌జీవి డైరెక్షను. అందులో మీది ఎస్ఐ క్యారెక్టర్. హ్మ్. ఎస్ఐ క్యారెక్టర్. అవును. అయితే శివకృష్ణ అనంగానే డైలాగ్ డెలివరీ గాని, ఆ డైలాగ్ ఫోర్స్ గాని చాలా ఎక్కువుంటది. డైలాగ్ చంపేస్తారు. బట్ ఫస్ట్ టైము నాకు వేరియేషన్ కనిపిస్తుంది 'గాయన్' సినిమాలో. ఆ డెన్‌లోకెళ్తారు. ఆ విలన్ ఆపుతాడు. ఏం మాట్లాడరు. జగపతి బాబు దగ్గరికెళ్తారు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అంటారు. అక్కడ ఏం డైరెక్ట్ స్టేషన్‌కి తీసుకొస్తారు. అంటే ఆ లుక్ గాని, ఇంటెన్సిటీ తప్పించి డైలాగ్స్ చాలా తక్కువుంటాయి. అద్భుతమైన రోల్. ఆర్‌జీవితో ఆ రోజుల్లో ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో చెప్తారా? అందరితో అలాగే ఉందండి. నేను ఐ డోంట్ స్పీక్ మచ్. హ్మ్. నేను ఏ డైరెక్టర్‌నన్నా ఫస్ట్ నా క్యారెక్టరైజేషన్ ఏంటి? నా లిమిటేషన్స్ అని అడుగుతా. హ్మ్. అంటే ఇప్పుడు నేను ఇందాక రైటర్ ఎలాగైతే ఫస్ట్ హీరో హ్మ్. సినిమాకి, సెకండ్ హీరో ఎవర్రా అంటే ఆ డైరెక్టరే హీరో. హ్మ్. మోల్డ్ చేసి అందరిని చూపించి అలాగే కెమెరామెన్. నెక్స్ట్ ఆ ఫిజికల్‌గా యాక్ట్ చేసే మనం హీరో. ఇప్పుడు సపోజ్ రైటర్ గొప్పగా సినిమా తీయలేదు. డైరెక్టర్ చెడగొట్టాడు. ఈ సినిమా ఆడుతుందా? ఆడదుగా. అప్పుడు నీ హీరోయిజం ఏమైంది? మరి నువ్వు అంత గొప్ప హీరో ఎందుకు ఆడలేదు నువ్వు సినిమా? నా లాజిక్ క్వెషన్ ఇది. సో, ఐ రెస్పెక్ట్ ఫస్ట్ దట్. అట్లాగే డైరెక్టర్స్ క్రియేటివ్ డైరెక్టర్. వర్మ అనేది ఈజ్ నో డౌట్ ఈజ్ ఎ క్రియేటివ్ డైరెక్టర్. నేను ముందే అడిగా. హ్మ్. ఆళ్ళు నా లిమిటేషన్స్ చేసామంట. నాకు ఇంకెవరు నాకు సజెషన్ ఎవరు ఒకసారి చెప్పింది. హ్మ్. నేను బాలయ్యన్న ఇంకా ఏదైతే నాకు మీటర్ ఇచ్చాడో అలా వెళ్ళిపోతాను అంతే. ఇప్పుడు మీరు చెప్తుంటే అసలప్పుడు ఆ సీన్ నాకు పెద్దగా గుర్తు రావట్లా. అది ఏమో అలా చేశానా నాకు తెలియట్లేదు నాకు. హ్మ్. నేను లిమిటేషన్స్ చూసుకుంటే ఇంక ఇప్పుడు దానికి మంచి ఉదాహరణ నాకు బాగా గుర్తున్నది చెప్తా. 'జయం' సినిమా. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పింది గాయం నాకు అంత గుర్తు రావట్లా. సార్. సారీ. అది 90లో చేశాను అది అవును. 1991లో. 2002లో 'జయం' చేశాను. అది గుర్తుంది నాకు. ఇప్పుడు ఏం చేశానో నాకు తెలియదు. హ్మ్. అప్పుడు నేను సెన్సార్ బోర్డ్ చైర్మన్ను, ఫెడరేషన్ చైర్మన్ను, ఈ ఈ రేంజ్‌లో ఉన్నానప్పుడు పార్టీలో. అప్పుడు ఎవరో వచ్చి 'జైన్‌లో' నన్ను ఫస్ట్ టైమ్ నేను ఫాదర్ వేషం వేశాను 'జైన్' సినిమాలో. హ్మ్. అవును. సదా హ్మ్. ఫాదర్. హ్మ్. హ్మ్. ఎవరో వచ్చి అడిగి, "అన్నా నువ్వు వెళ్ళొద్దు తిక్కలోడు తేజ తిక్కలోడు హ్మ్. కొట్టాడన్నా మొన్న ఇద్దరు ఆర్టిస్టులని జూనియర్ ఆర్టిస్టులు కొట్టాడు. తిక్కలోడు నీ రేంజ్ ఏంటన్నా" వాడు అన్నాడు. వాట్ నాన్స్ డైరెక్టర్ ఎందుకు కొడతాడు? నువ్వు ఎంత విసిగించకపోతే వాడు చెయ్యి చేసుకుంటాడు అసలు మాట వరుస చెప్తున్నా. అదేం సరదానా? కొట్టడం సరదానా? సో, ఒకళ్ళు చెప్పిన మాట ఉండొచ్చు. కొద్దిగా దాంట్లో కొద్దిగా గొప్ప బట్ అది మనం వి షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అప్పుడు నేను కోపం అనొచ్చి, ఇలా ఇటువంటోళ్ళ దగ్గర యాక్ట్ చేయాలా? హ్మ్. అది ఛాలెంజ్. ఇది ఛాలెంజ్‌గా ఉంటుంది. అని సేమ్ నా దేశంలాగే ఇక డబ్బులు కూడా పెద్దగా ఏమి అడగల. హ్మ్. ఆడేదో ఇస్తే ఇచ్చాను. 'తేజ నేను చేస్తున్నాను' సినిమా. నాకు అక్కడ ఛాలెంజ్ అక్కడ. హ్మ్. ఫస్ట్ సీన్ నాకు రాళ్ళపల్లికి ఆహ్, ఏదో పెళ్లి ముహూర్తం ఆ అమ్మాయి గురించి ఏదో సీను. తేజ వచ్చి పాపం చాలా మీరు హీరోగా చేసినప్పుడు నేను చిన్నగా ఉన్నాను సార్ మీ దగ్గర ఏదో పాపం అంతా ఓకే అమ్మ ఇప్పుడు నువ్వు యు ఆర్ ద డైరెక్టర్. హ్మ్. ఇప్పుడు ఏంటి ఎలాగంట ఈ డైలాగ్ ఇది అన్నాడు. అంటే నాకు ఎవడో హింట్ ఇచ్చాడు కదా! అని ముందే జాగ్రత్తగా ఉంటాం. మన జాగ్రత్తలో మనం హ్మ్. ఉండాలా. ఏది నిజం మనకు తెలీదు. ఆ డైలాగ్ 3 మీటర్లు చెప్పాను. హ్మ్. ఓకే. సేమ్ డైలాగ్‌ని ఇలా చెప్తే ఎలా ఉంటుంది? రెండోది చెప్తే ఎలా? మూడోది ఎలా? ఆ రెండోది మీ క్యారెక్టర్ అండి అన్నాడు. పట్టేసుకున్నాడు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఈ సచ్ ఎ గ్రేట్ పర్సన్, గ్రేట్ డైరెక్టర్. సినిమా అయ్యే వరకు కూడా నాకు ఒకసారి వచ్చి ఇలా చేయండి అని చెప్పలా. హ్మ్. చెప్పలా. సజెషన్ కూడా ఇవ్వలేదు నాకు. హ్మ్. ఎందుకు? మరి మీరంతా అతని గురించి అలా చెప్పారు కదా! ఆయనకో క్లారిటీ ఉంది. మీకో క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ నువ్వు పట్టుకోవాలా. హ్మ్. ఎప్పుడు ఆర్టిస్టు డైరెక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు, ఆ డైరెక్టర్ క్లారిటీ నువ్వు పట్టుకోకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈవెన్ 'వరం' దగ్గర కూడా అంతే. హ్మ్. మరి మీరు చూసారా ఎప్పుడన్నా 'తేజ' గారు కొట్టడం సెట్‌లో? అసలెప్పుడు చూడలేదు. ఎప్పుడు చూడలేదు. అసలు ఇంకోటి ఆ జూనియర్ ఆర్టిస్ట్‌ని ఏమన్నా కొట్టినట్టున్నాడు. అంతే ఆర్టిస్ట్‌ని కొట్టడం కాదు. ఏదో కోపం మీద ఏంట చేసుండొచ్చు. అసలు నాకు తెలియక అడుగుతున్నా డైరెక్టరు ఎందుకు బ్యాడ్ అవుతాడు? అసలు ఎందుకు కొడతాడండి? హ్మ్. నాకు నువ్వు ఆ జూనియర్ ఆర్టిస్ట్ విసిగించేసి ఉంటారు. ఏదో జరిగుంటుంది. హ్మ్. జరిగింది. జరిగిన ఇన్సిడెంట్ మాత్రం జరిగింది. అది మాత్రం ఒప్పుకుంటున్నాను నేను. హ్మ్. బట్ మనం కూడా ఆలోచించాలి కదా! ఏం సరదా అతనికి. 'వరం' దగ్గరికెళ్ళాను. క్రియేటివ్ డైరెక్టరు అడిగారు.
నేను అడిగాను ఎలా కావాలన్నా ఇలా కావాలన్నాడు. మరి ఏ రోజు నాకు సజెషన్ ఇవ్వాల. ఆయనకు ఒక క్లారిటీ ఉంది, మీకు ఒక క్లారిటీ ఉంది. ఇదే కాదు, నేను యాక్ట్ చేసినప్పుడు ఒక 70-80 మంది డైరెక్టర్ల దగ్గర ఎవరు అసలు మళ్ళీ నాకు సజెషన్ ఇవ్వలేదు. సో అది ఆర్టిస్ట్ చేతిలో ఉంటుంది. అంటే ఇచ్చి ఉంటే ఏదో అక్కడ అక్కడ ఆగిపోయింది ఇలా రా అనేది అలాగే తప్ప ఆ క్యారెక్టరైజేషన్ డైలాగ్ దగ్గర ఎక్కడ నాకు చెప్పలా. నేనేంటంటే ఫస్ట్ ఆర్టిస్ట్ అనేవాడు ఏం నేర్చుకోవాలంటే డైరెక్టర్కి ఏం కావాలో అది తెలుసుకో. ఫస్ట్ డైరెక్టర్కి ఏం కావాలో అది తెలుసుకో. రైటర్ ఏం చెప్పాడో అది అర్థం చేసుకో. ఆ భావన ఏంటి, అతని ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశం అవన్నీ కూడా డైరెక్టర్ చెప్తాడుగా మనకి. అవును, రైటర్ చెప్పింది ఫీడింగ్ ఇస్తాడు. ఫాలో అయిపోడు, సింపుల్. అయితే నాకు ఇంకో సినిమా సార్, అసలు గూస్ బంప్స్ వచ్చిన సీన్స్ మీవి, చెన్నకేశవరెడ్డి. అవునండి, చాలా మంది చెప్తారు. ఏమి క్యారెక్టర్ సార్. చాలా మంది చెప్తారు అది. నేను కడపలో ఒకసారి ఎందుకో పని మీద వెళ్ళా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చేసినప్పుడు మాకేం తెలీదు, చేసుకెళ్ళిపోతాం. దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందా. అక్కడ బాయ్స్, హోటల్ బాయ్స్ 10 మంది వచ్చారు. సార్ మా బాలయ్య బాబుకి భలే హెల్ప్ చేశారు సార్ మీరు ఆ డైలాగులు సార్. నేను అనుకున్నాను నిజంగా సినిమా మీడియా ఎంత ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళకి డైలాగులు. ఇప్పుడు దాని అంతా మళ్ళీ అక్కడ ఇప్పుడు మీరు చెన్నకేశ్వరరెడ్డి చెప్పినారు, అక్కడ మళ్ళీ శివకృష్ణ చెప్పాడు కరెక్టే, కానీ ఎవరు ఆలోచించింది రైటర్. ఆయన మర్చిపోతున్నారు అందరూ కూడా. డైలాగ్ రాసిన మహానుభావుడు ఎవడో. అండ్ షార్ట్ కూడా సార్, మీరు బాలకృష్ణ గారిని గుర్తుపెట్టినప్పుడు మీకు ఆ విగ్రహం గుర్తొస్తూ ఉంటుంది. పులివెందుల్లో చూసిన విగ్రహం, పులివెందులకు సంబంధించిన విగ్రహానికి రౌండ్ ట్రాలీ తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బాలకృష్ణ గారికి రౌండ్ ట్రాలీ, ఆ ఎంబడే కట్ షాట్ మీకు రౌండ్ ట్రాలీ. ఈ 3 ఆబ్జెక్ట్స్కి రౌండ్ ట్రాలీ అలా తిరగతానే ఉంటుంది. కట్ 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 షాట్. అసలు ఏవి టేకింగ్ కానీ ఏవి రైటింగ్ కానీ. ఇప్పుడు వినాయక్ ఎంత వండర్ఫుల్ డైరెక్టర్. ఆ రైటరు రాసింది ఆయన మోల్డ్ చేసుకున్నాడుగా. ఆయన టేకింగ్, ఇప్పుడు రైటర్ గొప్పగా డైలాగ్ రాశాడుగా. నెంబర్ 1 హీరో అతనేగా. నెక్స్ట్ వినాయకే కదా హీరో. నేను ఫిజికల్గా హీరో. నేను ఏది చేసినా అలాగే చేస్తాను. నేను ఏది చేసినా ఎప్పుడు కూడా సినిమాలో యాక్ట్ చేసేవాడు 3rd హీరో నా దృష్టిలో. ఫిజికల్గా ఫస్ట్ హీరో రైటర్, సెకండ్ హీరో డైరెక్టర్. నేను ఇప్పటికి నిన్న కాక మనం చేసింది కూడా అట్లాగే ఫీల్ అవుతాను. ఆ చెన్నకేశవరెడ్డి షూట్లో బాలకృష్ణ గారితో మీకున్న ఏదైనా మూమెంట్స్ షేర్ చేయండి సార్. మూమెంట్ అంటే బాలాశంకర్ అంటే ఫాదర్ లేక బాలాశంకర్ ఏముండదు. కొత్త కోపం వస్తుంది ఒక్కోసారి, డామ్ డూమ్ అని తిడతాడు. ఏముండదు, మనసులో ఏముండదు. మళ్ళీ చిన్న పిల్లలాగా మన దగ్గరికి వచ్చి మన మీద జోకులేసి మనతో కూర్చుంటూ ఉంటాడు. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి చిరాకు పట్టవచ్చు, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా ఈజ్ బాలాశంకరుడే ఒక రకంగా చెప్పాలంటే. అది రామారావులో చూశాను కొద్దిగా. ఆయన అంటే భయం, టైగరు, అది కాళ్ళకు దానికి ఉండదు, దానికి ఒకటి అంత భయపెడతారు అసలు. ఆయన దగ్గరే ఉండదు. నేనే ఉదాహరణ, నన్ను ఎలా ట్రీట్ చేశాడు, ఏం చేశాడు అనేది నేనే ఉదాహరణ దానికి. మహానుభావుడు. ఈయనైతే ఇంకా మరి అది ఇంకా అసలు మాట్లాడటం మొదలెట్టాడంటే ఇంకా మన సాయంకాలం దాకా మనకి మాట్లాడుతూనే ఉంటాడు. 4 సినిమాలు 5 సినిమాలు చేశాను. మొన్నోటి చేశాను వీరసింహారెడ్డి. అవును, అది యాక్చువల్గా భలే గమ్మత్. అది నేను సినిమాల్లో కూడా గెస్ట్ వేషాలు వేయను, ఎంత పెద్ద హీరో అయినా గెస్ట్ వేషాలు వేయను. అంటే చాలా అద్భుతంగా 2 days అయినా ఆ క్యారెక్టర్లో దమ్ముంటే కానీ చేయను. మా మేకప్ మ్యాన్ ఫోన్ చేసి చెప్పాడు, సార్ ఒక గెస్ట్ వేషం ఉందన్న. బుద్ధి లేదండి నీకు, నేను చేయను కదా, అసలు గెస్ట్ వేషాలే చేయను. అలా కాదండి బాలకృష్ణ అన్న. మరి ఆ మాట ముందు చెప్పలేదా అన్న. ముందు చెప్పొచ్చు కదా, నాకు ఇష్టమైన హీరో, మా ఫ్యామిలీ కదా. ఒకరోజే ఒక పూట చేశాను అంతే. అక్కడ అంటే ఇంక తెలుగులో సాయంత్రం ఉండదు, ఇష్టం ఉంటే కష్టం ఉండదు. మనకి ఇష్టమైన వ్యక్తి దగ్గర కష్టం ఉండదు. అంటే నాకు తెలియక అడుగుతున్నాను, మీకు ఫైనాన్షియల్గా ఏమైనా క్రైసిస్ వచ్చిందా లైఫ్లో? బాగా, చాలా. దేనివల్ల సార్? అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఇక మనం వెనక ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే చాలా రకాలుగా. ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ రావటం వల్ల అక్కడ ఫ్యాక్టరీ కొద్ది ప్రాబ్లం వచ్చింది, అలా అది అక్కడ లాసు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నేను డబ్బులు నాకు డిమాండ్ ఉన్నా డిమాండ్ చేయను, ఇది ఒక పెద్ద లాసు. అడగను, తర్వాత ఇస్తానంటే ఓకే వదిలేసి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్. చాలా లాస్. యాక్చువల్గా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన దానికన్నా పోయింది ఎక్కువ నాకు. సినిమా వల్ల పోయింది ఎక్కువ నాకు. ఎన్ని కోట్లు ఉంటుంది సార్? ఇక దానికి లెక్కలేదు. సరే, ఇప్పుడు ఇంకొక లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, బట్ సీరియస్ క్వశ్చన్. శివకృష్ణ మళ్ళీ సినిమాల్ని ప్రయారిటీగా తీసుకొని ట్రావెల్ అవ్వబోతున్నాడా?
శివకృష్ణ ప్రయారిటీ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు సినిమాలే చేయాలన్న. ఉందా? ఎందుకంటే ఇప్పుడు రేపు 2008 జూలైకి 50 years కంప్లీట్ అవుతుంది. 28. 28 సారీ 2028. 47 కదా నేను వచ్చింది 1978 కదా, ఆ లెక్కేసుకుంటే 28కి 50 years. ఇప్పుడు నేను సినిమాలు తగ్గినాయి. ఇప్పుడు నేను పెద్దగా ఏదన్నా మంచి సినిమా ఉంటే వేస్తున్నాను. ఈ మధ్య 2 సినిమాలు చేసి నిన్న మొన్న ఎప్పుడు అసలు టీవీలో అయితే నాకు ఇష్టం ఉండదు, నేను చేయను. కానీ ఈ మధ్యన క్యారెక్టర్ ఆ ప్రొడ్యూసర్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్రొడ్యూసరు, బొల్లు శ్రీనివాసరావు గారని, అతను టీవీ ప్రొడ్యూసర్. రుణానుబంధం అనే ఒక సీరియల్ తీస్తున్నాడు. నేను టీవీ అడిగితే నేను చేయను అన్నాను. నేను అసలు సినిమాలోనే గెస్ట్ వేషాలు వేయను, టీవీకి ఎక్కడ చేస్తాను సార్ అన్నాను. ఆ శ్రీనివాస్ అనే అతను నిర్మాత, బొల్లు శ్రీనివాస్ అనుకుంటా ఆయన పేరు. ఆయన భలే ఇచ్చాడు నాకు. అలా నన్ను ఎన్లైటన్ చేసి చెప్తే నాకు వింటాను నేను. కరెక్ట్. అది క్యారెక్టర్ బాగుండాలి, కథ బాగుండాలి. ఆయన చెప్పుకొచ్చాడు 2 డేసే వేషం సార్, ఏం అబద్ధం వల్ల 2 డేసే వేషం, కానీ ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇది, మీరే చేయాలి. అసలు మీరు సినిమాలు ఎక్కువ చేయట్లేదని బ్యాడ్ నేమ్ ఉంది, మీరు అన్నీ ఒప్పుకోవట్లేదు, టీవీలు చేయట్లేదు, కనీసం ఈ రకంగా మీరు కనపడితే అయ్యో ఈ వేషం శివకృష్ణ ఎందుకు వదులుకున్నామని అందరూ అనుకుంటారు. ఇలా చెప్పుకొచ్చాడు నాకు. అసలు అలా చెప్పినంత మాత్రం చేయను, అది వేరే విషయం అనుకోండి, మొండి కదా. కానీ క్యారెక్టర్ అద్భుతం. అదే ఇందాక మీకు ఫోటో చూపెట్టా, చేశాను. వండర్ఫుల్, వెరీ గుడ్. అసలు చాలా కాస్ట్లీగా అసలు సినిమాలకు తీశాడు. అలా ఉండాలండి, మనకు హ్యాపీగా ఉండాలి, డబ్బు అనేది పక్క పెట్టాలి. యాక్చువల్గా యాజ్ ఏ ఆడియన్గా మాకు కూడా మీ విషయంలో కడుపు నిండలేదు. ఎందుకంటే శివకృష్ణ స్టామినాకి, రేంజ్కి తగ్గ అన్ని నెంబర్ ఆఫ్ సినిమాలు తెలియదు. సినిమాలే కదండి, నేను ఈ టీవీ ముఖంగా చెప్పొద్దంటే నేను ఆకలితో ఉన్నా. ఇప్పుడు ఆకలితో ఉన్నారు? చాలా ఆకలితో ఉన్నా 10-15 ఏళ్ళ నుంచి. నేను చేసిన మొదట్లో చేసిన క్యారెక్టర్ నాకు పట్ల స్టిల్ నాకు 70 years ఓపెన్గా చెప్తున్నా. కానీ నా ఎనర్జీ లెవెల్స్ నేను ఇంకా చెయ్యాలి. ఈ 2-3 సంవత్సరాల్లో అసలు దుమ్ము, అసలు మళ్ళీ ముందడుగు, నా దేశం, అటువంటి క్యారెక్టర్లు చేయాలని లోపల కోరిక ఉంది. అది మొన్న టీవీలో కొద్దిగా టు సమ్ ఎక్స్టెంట్ వచ్చింది. ఇప్పుడు 2 సినిమాలు చేయబోతున్నా, సేమ్ అదే లెవెల్ క్యారెక్టర్స్. ఒక ఆల్రెడీ లవ్ జిహాద్ మీద చేశాను ఒకటి సినిమా, చెప్పాను, నా ఫోటో కూడా చూపెట్టాను. అది కూడా గెస్ట్ వేషం అయినా అంటే 3 days వేషం అయినా కూడా నాకు నా అనుకున్నది లవ్ జిహాద్ని నేను వ్యతిరేకిస్తాను, నేను చెప్పాను కదా, అది చేశాను. ఇదేమో ఒక జమీందారీ టైపు, అది చాలా అద్భుతమైన వేషం చేశా. ఇప్పుడు నేను చేయబోయే 3 కూడా ఒకరిదానికి ఒక సంబంధం లేదు. సూపర్ సార్, మేము కూడా వెయిటింగ్. అండ్ ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి, మీరే అన్నారు 70 years అని చెప్పేసి, బట్ ఎంత స్ట్రాంగ్గా, ఎంత హెల్తీగా కనిపిస్తున్నారంటే సూపర్ ఉన్నారు మీరు. మీ ఫుడ్ సీక్రెట్ ఏంటి? ఫుడ్ డైట్ ఏంటి? నేను అప్పుడు హీరోగా చేసినప్పుడు కూడా 45 ఏళ్ళ నుంచి నేను బయట ఫుడ్ తిన్నాను, జంక్ ఫుడ్ తిన్నాం, ఐస్ క్రీమ్ తిన్నాం, కూల్ డ్రింక్స్ తాగను, చిన్నప్పటి నుంచి అలవాటు. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అవి కూడా లేవు. సినిమా మెడ్రాస్ ఉన్నప్పుడు ఇంటి నుంచే భోజనం. ఓకే. ఇక నైట్ ఏదో పొలకాలు తింటాం. నా మొదటి నుంచి ఏంటంటే వర్క్ ఉంటే ఇంకా అలా అన్నం కూడా తిన్నాం. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే షూటింగ్స్ వెళ్ళినా కూడా ఇంకోటి ఏంటంటే సభ చెప్పటం, ఈ 47 సంవత్సరాల్లో నేను ఎప్పుడు టిఫిన్ చేయలేదు షూటింగ్లో. టిఫిన్ చేయలేదు? ఈ రోజుకి చేయలేదు. 47 సంవత్సరాలు కూడా నేను ఆర్టిస్ట్గా వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా టిఫిన్ చేయలేదు ఎక్కడ కూడా. ఓకే. ఇంట్లోనే చేసి వస్తాను. ఓకే. ఇంట్లోనే నా ఫుడ్ అంతా ఇంట్లో ఫుడ్డే, నేను బయట ముట్టుకోను. బయట బిర్యానీ అసలు ఏ దగ్గర రానివ్వను. పెరుగన్నం తింటాను, మధ్యాహ్నం షూటింగ్లో ఉంటే కప్పు పెరుగన్నం తింటాను. మిగతా వంటలు కూడా నైట్ పులకాలు, నాన్ వెజ్ కూడా పెద్ద తింటాం కదా, అది ఇంట్రెస్ట్ ఉండదు. దాని జాగ్రత్తలు తీసుకుంటాను. రైస్ ఎక్కువ తిన్నాను. ఏముంది కదా, రాగి జావా ఈ మధ్యన బాగా 2-3 years నుంచి బాగా మొదలెట్టా. ఓకే. మార్నింగ్ ఎగ్, రాగి జావా, మధ్యాహ్నం రాగి ముద్ద, ఇంత పెరుగన్నం, అంత రాగే కదా, మొత్తం బలమే కదా అంతా. నైటు పులక 2 పులకాలు అంతే. జంక్ ఫుడ్లు తిన్నాం. ఈ బయట ఏదో బర్గర్స్ అంటారు, పిస్తాలు ఏ అంటారు. ఇప్పుడు నిజంగా నాకు తెలియదు అవి. ఎప్పుడో మా మనోడాలు తింటుంటే ఏదో ఇంత ముక్క, ఏదో టేస్ట్ ఎలా ఉంది తింటాం తప్ప. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఏ హోటల్స్ ఉన్నాయి, నేను పుట్టి పెరిగింది ఇక్కడ. అప్పుడు మా రోజుల్లో ఏంటంటే తాజ్మహల్ హోటల్ ఒకటి ఉండేది మాకు ఉడిపి హోటల్. ఇప్పుడు అన్నీ పెద్ద పెద్ద హోటల్స్ వచ్చింది, నాకు ఏమీ తెలియదు. అసలు మా ఏరియాలో ఏ హోటల్లో ఏముంటుందో కూడా నాకు తెలియదు. వెళ్ళను, దాని కారులోంచి దిగను.
మూడైనా ఇప్పుడు 3 అయినా 4 అయినా ఇంటికి వెళ్ళి బయట ముట్టుకోను. ఒక్క టీ ఒకటి ఉంది బ్యాడ్ హ్యాబిట్. కొద్దిగా 2, 2:30 అయితే ఇలా మీరు ఎక్కడన్నా ఉంటే పక్కన ఆపి కొద్దిగా నీట్గా ఉందని టీ తాగుతాను. ఇంకోటి ఏంటంటే పచ్చిమిరకాయ బజ్జీలు అంటే ఇష్టం. ఎప్పుడన్నా 20 రోజులకి 30 రోజులకి ఆ 2 బయట వేసినారు అక్కడ కూడా నీట్గా ఉన్నాడో లేదో చూసుకుని 2 పచ్చిమిరకాయ బజ్జీలు తింటాను. ఇక బయట జంక్ ఫుడ్ తిన్నాం, బయట రానే దగ్గరికి రానే. పిల్లలు ఏదో తింటా ఉంటారు ఊరికే, అంటే దీని ఏమంటారు అని అడుగుతా, ఏదో చెప్తారు, అది ఏదో ఏదో పేర్లు, ఆ పేర్లు కూడా నాకు రావు, బర్గర్ ఏదో చెప్తారు. మొక్క ఏంటి ఎలా ఉంటుందో చూద్దాం అని అంటారు. అది ఏదో ఓహో ఇదిలాగా ఉంటుందా, ఓకే. ఐస్ క్రీమ్ తిన్నాం, కోకోకోలాలు, కూల్ డ్రింకులు తాగను, ఎండాకాలం కూడా తాగను. సూపర్ సార్, సూపర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మనం ఓన్లీ సినిమా విషయాలు మాత్రమే మాట్లాడుకుంటే ఇంటర్వ్యూ మామూలు ఇంటర్వ్యూ అండి అది. బట్ మీరు ఇప్పుడు జనరేషన్కి తెలియని ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు, అవన్నీ నిజంగా తెలుసుకోవాల్సిన విషయాలు. అండ్ అలాగే అంటే నేను ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా ఆవేదనతో చెప్పిన మాటలు ఇవన్నీ. అంటే నా పర్సనల్గా వదిలేండి, నా పర్సనల్గా నేనేం పాపడం ఇది కాదు, నన్నే వాడో ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అందరికీ చేతులెత్తి నమస్కరించిందండి. ఏ దేశంలో పుట్టావో, ఏ రకంగా మాతృదేవోభవ అని చెప్పాను. మన పూర్వీకులు స్త్రీని ప్రకృతితో పోల్చారు. షీఈ్ ఎ రీప్రొడక్టివ్ ఆర్గన్. మగవాడు బిడ్డ పుట్టడానికి సహకరించవచ్చు కానీ కనడం 9 మాసాలు తల్లే కదా, సనుపాలు ఇవ్వడం. తల్లి ప్రకృతే మన దైవం, ప్రకృతి మన దైవం. అందుకు చెట్టుకు పూజిస్తాం. ఈ ఎదోళ్ళకి తెలియదు చెట్టు కూడా పూజిస్తారు మీరు అంటాడు. ఆ చెట్టు లేకపోతే, ఆ ప్రకృతి లేకపోతే, ఆ చెట్టు కాయలు కాయకపోతే నువ్వెక్కడ ఉన్నావురా? ఆక్సిజన్ కానీ. అందుకే మేము పూజిస్తాం రా. ఆ గంగామాత, గంగ నీళ్ళు లేకపోతే నువ్వు ఎలా బతుకుతారా? దేవుడు గంగకు నమస్కారం పెడుతుంది. నీకు ఏం తెలుసు పిచ్చ నాకు కూడా, కానీ అందుకే బూతులు వస్తాయి నాకు. అది ఏం తెలియకుండా మాట్లాడతారు. ప్రకృతిలో బతుకుతున్నాం, ఆ ప్రకృతి మన ఆరాధ దైవం, తల్లిని గౌరవించాలా. అలాగే నువ్వు సంపాదించుకో, మేము కాదని అంటలా. పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, ఈ దేశంలో పుట్టావు, ఈ దేశంలో చనిపోయే లోపు మనం ఏదో ఒకటి చేయాలి కదా. ఓకే, దేశానికి సేవ చేయాల్సినంత మనం గొప్పోళ్ళం కాదు, కానీ మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, పేదోడు, చిన్నోడు, ఉంజోడు, ఎవడెవరో పేదోడు, కొద్దిగా చెయ్యి ఇవ్వటం. ఏదో వాడికి ఏదో ఆర్థికంగా ఇబ్బంది, ఆర్థికం లేదు, ఏదో అన్నం లేదు. అదే ఇప్పుడు ఇంట్లో పెద్ద పెద్ద పార్టీలు జరుగుతుంటాయి, మందు చూశాను, చాలామంది చూశాను. అది పట్టుకెళ్ళి రోడ్డు మీద పోసేస్తారు తప్ప, అవన్నీ ఒక పెట్టుకుని ఒక్కసారి అలా రోడ్డు మీదకి వెళ్తే ఎంతమంది అన్నం లేకుండా ఉన్నారు. ఆ పని చేసేవంటే నువ్వు దేశ సేవ చేసినట్టే. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ద పీపుల్. అంటే నేను ఎప్పుడు ఏ టీవీలో ఇంత నేను విశ్లేషంగా, ఇంత ఎమోషనల్గా ఇంత నేను మాట్లాడాల. బట్ గ్రేట్ వర్డ్స్ సార్, గ్రేట్ వర్డ్స్. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఇంత 2 గంటలు ఇక్కడ కూర్చున్నా నాకు నష్టం ఏం, నాకు రూపాయి నష్టం లేదు నాకు. కానీ నేను చేసింది ఆచరించి చెప్తున్నాను మీకు. కరెక్ట్. నేను ఏదో చెప్పేసి నేను చేయట్లా, ఆచరించి చెప్తున్నా. అట్లీస్ట్ ఒక దేశభక్తి, హైందవ ధర్మం, మన మతం ఏంటి, మన ధర్మం ఏంటి, మనం ఏం చెప్పారు పెద్దలు, తర్వాత కొద్దిగా పౌరుషం ఉండాలి మనిషి అన్నోడికి, చీమునత్వం ఉండాలి. మనల్ని ఎవడో తిడుతుంటే నా నోరు మూసుకుని మనకెందుకు వెళ్ళిపోతున్నావు అంటే, నా దృష్టిలో నపుంసకుడే. నీకు పౌరుషం లేనివాడు ఎందుకు రా బతకటం నువ్వు అసలు? ఇది చాలా తప్పుడు మాట మాట్లాడాను, నన్ను క్షమించండి. నపుంసకుడని మాట నాకు వచ్చేసింది, ఆవేశంలో వచ్చేసింది. అరే నాకు ఎందుకంటే ఏమంటే, అది పక్కోడి సమస్య నీకెందుకంటారు? అది మన సమాజం పక్కోడి సమస్య, మనం తెలుసుకోవాలా. మనం వీలైతే మనం వెళ్ళి హెల్ప్ చేయాలా. జాతిని అవమానించి, మతాన్ని అవమానించే కూడా మీకు ఏమీ అవ్వట్లేదంటే మీరు నపుంసకులు, మరి ఏమంటారో నాకు తెలియదు. మీరంటే ఇప్పుడు ఎవరిని అంటున్నాను అంటే, ఎవరినన్ను కాదు నేను ఇక్కడ పాయింట్. ఎవరైతే అంటకుండా వెళ్ళి దూరంగా వెళ్ళిపోతున్నారు అంటే, నేను ఒక వ్యక్తిని కాదు, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొద్దిగా అన్నా పౌరుషం వస్తుందేమో, కొద్దిగా పౌరుషం వచ్చి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా, మన జాతిని మనం కాపాడుకోవాలా. మన ఇతిహాసం, మన పురాణాలు, ఇవన్నీ వేదాలు, ఇవన్నీ మనకు వచ్చిన ఆస్తులు, మన పూర్వీకులు మనకి ఇచ్చిన వరాలు, ఇవన్నీ కాపాడుకోవాలంటున్నాను అంతే తప్ప నేను ఎవరిని తిట్టలేదు. దయచేసి అది వ్యక్తిగతంగా తీసుకోకుండా మమ్మల్ని అన్నాడని మీ అందరికీ నమస్కారం. నేను అలా అంటే ఆవేదన, రియాక్షన్ రావట్లేదు సొసైటీలో, అది నా బాధ. నిజంగా చాలా థ్యాంక్ యూ సార్, గ్రేట్ వర్డ్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.